శివరాత్రి అనేది కేవలం పండుగ కాదు, అది ఆత్మశుద్ధి చేసే పవిత్రమైన రాత్రి. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్ప అన్న తర్కం చేసుకున్నారు. ఆ సమయంలో శివుడు ఒక అనంత జ్యోతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి ఆది అంతం కనుక్కోవాలని బ్రహ్మ పైకి, విష్ణువు కిందకి వెళ్లారు. కానీ ఎక్కడా ఆది అంతం కనిపించలేదు. అప్పుడు వారికి తెలిసింది, శివుడు అనేది ఆది అంతం లేని శక్తి అని. ఇంకొక కథ ప్రకారం ఈ రోజే శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగింది. అందుకే భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు, ఇందుకు జాగారం చేస్తారు. శివరాత్రి అంటే మనలోని చీకటిని తొలగించే రాత్రి. మనలో ఉన్న అహంకారం, కోపం, అసూయ, ఇవి అన్నీ చీకటి లాంటివే. శివుని ధ్యానం అంటే మనసు ప్రశాంతంగా ఉంచడం. బిల్వపత్రం సమర్పించడం అంటే మన చెడు అలవాట్లను విడిచిపెట్టడం. పాలు అర్పించడం అంటే మన హృదయం పవిత్రంగా ఉంచడం. ఈ రాత్రి నిజమైన భక్తితో శివుని ప్రార్థిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది. జీవితంలో ఎంత చీకటి వచ్చినా శివుని ఆశీర్వాదం ఉంటే వెలుగు తప్పకుండా వస్తుంది. అందుకే ఈ శివరాత్రి మనలోని చెడును త్యజించి మంచి మార్గంలో నడవాలని సంకల్పం చేద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.